100 కోట్ల ఫిలిం తీసిన తర్వాతలా నేను 1000 కోట్లు కొట్టాలనుకునే డైరెక్టర్‌లను చూసాను గానీ, సందీప్ కిషన్‌ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ ఆయన మీ దగ్గరికి అప్రోచ్ అయ్యారా వచ్చి? లేదంటే మీరు ఆయనకెళ్ళి అప్రోచ్ అయ్యారా? చెప్పండి. 100 కోట్ల కన్నా ముందే ఎప్పుడో 7 ఇయర్స్ నుంచే మీ ఇద్దరం అనుకుంటుంది సినిమా చేద్దామని. ఇప్పుడు సడన్గా అలా స్క్రిప్ట్ సెట్ అయింది, స్టార్ట్ చేస్తాం అంతే. ఓకే. అంటే సందీప్ అన్న, నేను నిజంగా మీ వర్క్‌కి నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. మీకంటే మీ వర్క్ అంటే నాకిష్టం. ఎందుకు తెలుసా? మీరు చాలామంది లెజెండరీ అండ్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకర్స్‌ని మీరు డెలివర్ చేశారు ఇండస్ట్రీ. ఇలా వదిలేశారు. ఇసిరేశారనమాట. అలాగేం చేయలేదు, సరదాగా కలిసి పని చేసాం, ఫ్రెండ్స్ ఉన్నాం. సో అంటే మీ అదృష్టమో లేదంటే దురదృష్టమో తెలీదు. మీతో వర్క్ చేసినప్పుడు వాళ్ళు నార్మల్‌గా ఉంటున్నారు. మీతో చేసిన తర్వాత వాళ్ళు చాలా పెద్ద స్టార్స్ అయిపోతున్నారు. సో అలాంటి లెజెండ్స్‌తో ఇప్పుడు ఎల్‌సీయూ ఉంది, లోకేష్ కనకరాజన్. అలాంటి డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు లెక్కేసుకుంటే. సో ఎల్‌సీయూలో మీరు లేకపోవడానికి రీజన్ ఏంటి? లేదంటే మీరు స్టాండ్